డాకు మహారాజ్ సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ కాగా సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ తో సినిమా దుమ్ము లేపుతోంది. సినిమా ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తి చేసుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి షో నుండే సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ బాలయ్య సూపర్ జెట్ స్పీడ్ లో ఉండగా ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా ఆ స్పీడ్ ను ఇంకా పెంచేసింది. భారీ అంచనాల మధ్య భారీ ఎత్తున రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి డాకు మహారాజ్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. డాకు మహారాజ్ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 800కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా వరల్డ్ వైడ్ గా 1600కు పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుండి సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉందంటున్నారు. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. డాకు మహారాజ్ సినిమా ఫ్యాన్స్ కి బాగా నచ్చేయడంతో ఈ సినిమాకు బాలయ్య ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. గేమ్ చేంజర్ వర్సెస్ డాకు మహారాజ్ సినిమా పోటీలో డాకు మహారాజ్ సినిమాకు ఎక్కువ మార్కులు పడ్డాయి. భారీ అంచనాల మధ్య భారీ ఎత్తున జనవరి 12న ఆడియన్స్ ముందుకు ఇప్పుడు భారీ లెవెల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమా ఓపెనింగ్స్ ఖచ్చితంగా కుమ్మేస్తోంది. ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా ఎక్సలెంట్ ఓపెనింగ్స్ అందుకుంటుంది అని అందరూ అనుకోగా సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా అందరి అంచనాలను మించిపోయింది. సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ పరంగా దుమ్ము లేపుతోంది. బాలయ్య నటించిన రీసెంట్ మూవీస్ ఓపెనింగ్స్ తో పోల్చితే డాకు మహారాజ్ సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉన్నాయి. బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీస్ 2 తెలుగు రాష్ట్రాల్లో సాధించిన ఓపెనింగ్స్ గమనిస్తే భగవంత్ కేసరి సినిమా 14.5 కోట్ల షేర్ను వసూలు చేసి టాప్ 3లో నిలవగా అఖండ సినిమా 15.6 కోట్ల షేర్ వసూలు చేసి టాప్ 2లో నిలిచింది. ఇక వీరసింహారెడ్డి సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 25.5 కోట్లు వసూలు చేసి టాప్ 1లో నిలిచింది. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్లో వీరసింహారెడ్డి సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 25.5 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ ఓపెనర్ గా నిలవగా ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా ఆ రికార్డు బ్రేక్ చేసింది. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు వీరసింహారెడ్డి రికార్డు బ్రేక్ చేసింది. ఇప్పటికే బిజినెస్ పరంగా బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకొని మాస్ రచ్చ చేసింది ఈ సినిమా. సంక్రాంతికి ఇతర సినిమాల నుండి పోటీ ఉన్నప్పటికీ కూడా బాలయ్య సూపర్ ఫామ్ లో ఉండడంతో తన స్టార్ పవర్ ఏంటో చూపించారు. ఎక్సలెంట్ బిజినెస్ ని దక్కించుకొని కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా 80 కోట్ల ప్రీ రిలీజ్ మార్కుని సొంతం చేసుకొని మాస్ రచ్చ చేశారు. డాకు మహారాజ్ సినిమా బిజినెస్ ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజాం 17.5 కోట్లు, సీడెడ్ 15.5 కోట్లు, ఉత్తరాంధ్ర 8 కోట్లు, ఈస్ట్ గోదావరి 6 కోట్లు, వెస్ట్ గోదావరి 5 కోట్లు, గుంటూరు 7.2 కోట్లు, కృష్ణ 5.4 కోట్లు, నెల్లూరు 2.7 కోట్లు. టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ సినిమా 67.3 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 5.4 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా 8 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ సినిమా 80.7 కోట్ల బిజినెస్ చేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 82 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. డాకు మహారాజ్ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 2 తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేయగా సినిమా వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ దాటేసింది. ఇక సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా 45 కోట్ల రేంజ్ లో వసూలు చేయవచ్చంటున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ సినిమా గ్రాస్ కలెక్షన్స్ పరంగా 80 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది. డాకు మహారాజ్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమా మొదటి రోజు మొదటి షో నుండే టాక్ ఫుల్ మిక్స్డ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ పై కొంతవరకు పడగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత మిక్స్డ్ టాక్ ఇన్ని ట్రోల్స్ మధ్య కూడా ఈ రేంజ్ లో వసూలు చేసింది అంటే అది మామూలు విషయం కాదు. గేమ్ చేంజర్ సినిమాను రామ్ చరణ్ తన భుజాలపై మోశారు.
గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది, సినిమా 3వ రోజు బాక్సాఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి గేమ్ చేంజర్ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. మొదటి రోజే ఊహకందని కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను ఒక రేంజ్ లో సినిమా షేక్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ మొదటి రోజే సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకోగా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా పెద్దగా ర్యాంపేజ్ ను చూపలేకపోయింది. ఫస్ట్ డే సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 45 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూలు చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ వలన సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేకపోగా సినిమా మొదటి రోజు ఓవరాల్ గా 40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇంకా బెటర్ ఓపెనింగ్స్ ని సినిమా నుండి ఎక్స్పెక్ట్ చేశారు. ఇక మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్స్ అందుకున్న సినిమాలలో టాప్ 7 ప్లేస్ లో గేమ్ చేంజర్ సినిమా నిలిచింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ టాప్ 7 షేర్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలను పరిశీలిస్తే మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 38 కోట్ల రేంజ్ లో వసూలు చేసి టాప్ 7 లో నిలవగా, బాహుబలి 2 సినిమా 43 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 6 లో నిలిచింది. ఇక కల్కి సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 45 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 5 లో నిలవగా, సలార్ సినిమా 50 కోట్ల రేంజ్ లో వసూలు చేసి టాప్ 4 లో నిలిచింది. దేవరా సినిమా 62 కోట్ల షేర్ కలెక్షన్స్ తో టాప్ 3 లో నిలవగా, ఇక పుష్ప 2 సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 74 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 2 లో నిలిచింది. ట్రిపుల్ ఆర్ సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 75 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి ఆల్ టైమ్ టాప్ 1 లో నిలిచింది. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు 39 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసి ఇప్పటి వరకు టాప్ 7 లో ఉన్న గుంటూరు కారం సినిమా రికార్డు బ్రేక్ చేసింది. గేమ్ చేంజర్ సినిమా టాక్ మరోలా ఉంటే సినిమా టాప్ 3 రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేసేది. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కి ముందు దేవరా, కల్కి, సలార్ సినిమా రికార్డులను సినిమా బ్రేక్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ సినిమాకు మొదటి రోజే మొదటి షో నుండి మిక్స్డ్ టాక్ రావడంతో టాప్ 7 తో సరిపెట్టుకుంది. మొత్తం మీద రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో సినిమా అయితే కుమ్మేసింది. సినిమా అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయినా కానీ ఉన్నంతలో బాక్సాఫీస్ దగ్గర మాస్ కుమ్ముడు కుమ్మింది. సంక్రాంతి సెలవుల్లో ఓవరాల్ గా మంచి జోరును చూపించే అవకాశం ఉండగా 2 తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ సినిమాకు డాకు మహారాజ్ సినిమా నుండి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంది. గేమ్ చేంజర్ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ కి ముందు పెద్దగా బజ్ ఏమీ లేకపోయినా కూడా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు గేమ్ చేంజర్ సినిమా హిందీలో మంచి ఓపెనింగ్స్ తో కుమ్మేసింది. అక్కడ తొలి రోజు ఓవరాల్ గా అనుకున్న అంచనాలకు మించిపోయి సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ సినిమా బాలీవుడ్ లో అందరి అంచనాలను మించిపోయి బాక్సాఫీస్ దగ్గర 9 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ అందుకుంది. గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 186 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సినిమా టీం అఫీషియల్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మొదటి రోజు నాన్ అఫీషియల్ లెక్కల ప్రకారం గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే నైజాం 10.94 కోట్లు, సీడెడ్ 5.82 కోట్లు, ఉత్తరాంధ్ర 5.64 కోట్లు, ఈస్ట్ గోదావరి 7 కోట్లు, వెస్ట్ గోదావరి 3 కోట్లు, గుంటూరు 6.4 కోట్లు, కృష్ణా 3.9 కోట్లు. టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు 39.5 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా గ్రాస్ కలెక్షన్స్ పరంగా 53 కోట్ల రేంజ్ లో వసూలు చేసింది. ఇక కర్ణాటకలో సినిమా 2.5 కోట్లు వసూలు చేయగా, తమిళనాడులో 1.25 కోట్లు, కేరళలో 10 లక్షలు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్ల రేంజ్ లో వసూలు చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో 9 కోట్ల రేంజ్ లో వసూలు చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా గేమ్ చేంజర్ సినిమా 57 కోట్ల రేంజ్ లో వసూలు చేయగా, గ్రాస్ కలెక్షన్స్ పరంగా సినిమా మొదటి రోజు 93 కోట్ల రేంజ్ లో వసూలు చేసింది. దీంతో సినిమా మొదటి రోజు టోటల్ బిజినెస్ మీద 25% రికవరీ చేసింది. సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 221 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా
222 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 167 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది. 167 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అంటే సినిమా సంక్రాంతి సెలవుల్లో గట్టిగా వసూలు చేయాల్సి ఉంది. ఇక సినిమా 3వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ ఉండగా ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమా మొదటి 2 రోజుల్లో 150 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేయటం ఖాయంగా కనిపిస్తుండగా గేమ్ చేంజర్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.